నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎన్ఎం న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేలలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు మండల ఎంపీపీ నసరుద్దీన్, యూత్ రోల్ మోడల్ బందెనవాజ్, మండల కన్వీనర్ దొరబాబు నాయుడు చేతుల మీదుగా 4,351 మంది అక్క చెల్లెమ్మలకు 8.15 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు యూత్ రోల్ మోడల్ బందెనవాజ్ మాట్లాడుతూ 45 నుంచి 65 ఏళ్ల వయసు గల మహిళలకు సరైన ఆర్థిక చేతనిస్తే వారి కుటుంబం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని గట్టిగా నమ్మి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా 18,750 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని, మన జగనన్న రాష్ట్రంలోని మహిళలకు తన సొంత అక్క చెల్లెమ్మలుగా భావించి అందరిలో వారిని గౌరవాన్ని పెంచేలా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారికి తోడుగా ఉండేందుకు వారికి ఆర్థికంగా సహాయం చేశారని, మన జగనన్న డ్వాక్రా రుణమాఫీ చేసి జగనన్న చేయూత, జగనన్న చేదోడు ఇలాంటి పథకాలతో మహిళలకు డబ్బు అందించి ఆ డబ్బుతో వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేందుకు సాయం చేస్తున్న జగనన్న తన అక్క చెల్లెమ్మల కలలను నెరవేరుస్తున్నారన్నారు. అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతూ మహిళా సాధికారాలే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని, అక్క చెల్లెమ్మలు వివిధ జీవనోపాధులు ఏర్పాటు చేసుకునేందుకు తమ కాళ్ళపై తాము నిలబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నసరుద్దీన్, యూత్ రోల్ మోడల్ బందెనవాజ్, మండల కన్వీనర్ దొరబాబు నాయుడు, జెడ్పీటీసీ, జేసీఎస్ కన్వీనర్, పొదుపు మహిళా సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు మీ కుటుంబం బాగుపడాలని, మీరు బాగుండాలంటే పంట మీద మీరు ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటారో, మీ పొలాల మీద ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటారో అంత కొద్ది ఎక్కువ మీ కుమారుడు, కుమార్తె వాళ్ళ చదువు పైన కూడా జాగ్రత్త తీసుకోవాలి. అటువంటి అప్పుడే ఇది పోటీ ప్రపంచం. ఇవాళ మనలో మంచి మార్కులు రాకపోతే ఎమ్మెల్యే దగ్గర పోయి ఉద్యోగం వస్తుందంటారు, కానీ ఎమ్మెల్యేలు కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మెరిట్ మంచి మార్కులు ఎవరు వచ్చింటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలా. మీరు రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువే ముఖ్యమైన ఆస్తి. మీ పొలం ఎంత ముఖ్యమైన ఆస్తో మీ పిల్లల చదువు కూడా అంత ముఖ్యమైన ఆస్తి. గమనించి మీ పిల్లలు బాగా చదివి చెప్పాలా, బాగా పైకి రావాలా, వృద్ధిలోకి రావాలా. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు ఏమంటే పొరపాటున వాళ్ళు ఎట్లున్నారు ఏం లేదు, కానీ చాలా తొందరలో మిమ్మల్ని రమ్మన్నారు. కాబట్టి అది అందుకు లేట్ అయినందుకు క్షమించండి. తర్వాత నా టర్మ్ కూడా అయిపోతూ ఉంది. బుట్టా రేణుకమ్మ గారిని మన సీఎం గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మనమందరము ఆమెకు ఓట్లు వేసి పెద్ద మెజార్టీతో గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, మన సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, మనము సుఖశాంతులతో ఉంటాము. అదే చంద్రబాబు మాటలు అంటే పోయిన తూరి రుణమాఫీ చేస్తానే సగం మందికి వేసా, సగం మందికి చేయలే. అదేవిధంగా బాబు వస్తే జాబ్ వస్తుందని తెలుగు జాబ్ రాలేదు, కానీ బాబు వచ్చా, కరువు వచ్చా, మీరంతా చూసింటారు కరువు వచ్చా. కాబట్టి పంటలకు రేట్లు పడిపోయాయి. కాబట్టి ఎప్పుడు చంద్రబాబుని నమ్మొద్దండి. చంద్రబాబు అంతా కుయుక్తిపరుడు. రేపు ఎలక్షన్స్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తుకి బుట్టా రేణుకమ్మ గారికి ఓటేసి మనం అందరం పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. చేయూత కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్ద ఆయన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి, అలాగే బసిరెడ్డి సార్ గారికి, ఎంపీపీ నసరుద్దీన్ గారికి, మండల కన్వీనర్ దొరబాబు గారికి, సిఐ గారికి, వెంకటరామరెడ్డి గారికి, యువాడి గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి అర్హత ఉంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నమ్మకం, నా ఆడపడుచులు వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన నాయకుడు. అందుకోసం ఆయన మన గడప గడపలో కూడా ఇచ్చినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం మనకు చేయూత కింద 18,750 రూపాయలు వస్తున్నాయి. ఆయన మాట నిలబెట్టుకున్నాడు.
మీరు కూడా ఒక మాట నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2 బటన్లు నొక్కమంటున్నారు, ఒకటి ఎంపీకి 2 ఎమ్మెల్యేకి. అంటే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలి. ఎందుకంటే మీ మీదనే నమ్మకం ఉంచుకున్నారు. ఈరోజు మన పెద్ద ఆయన బీసీ అభ్యర్థిని బలపరిచారు. ఆయన నమ్మకాన్ని ఉంచుకొని మీరు బుట్టా రేణుకమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.